నమస్తే బచ్చో. మనము ముందు క్లాస్లో ప్యారా గావ్ అంటే ప్రియమైన విలేజ్ గురించి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం దాని గురించి అప్పుడు అంటే విలేజ్లలో ఎటువంటి వ్యవసాయదారులు అంటే విలేజ్లలో చేసుకుంటూ ఉంటారు కదా, ఆ పనులన్నింటినీ కుటీర పరిశ్రమలు అని అంటారు తెలుసుకున్నాం. ఇంటి దగ్గర ఉండి చేసుకునే పనులు అనమాట. గ్రామాల్లో ఎక్కువగా ఇళ్ళ దగ్గరే ఉండి చేసుకుంటూ ఉంటారు. అందులో ఒక మూడింటి గురించి మనం తెలుసుకున్నాం. ఏంటేంటి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ విలేజ్లో అంటే రాణి, రమేష్ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ వాళ్ళు పొద్దున్నే విలేజ్ చూడడానికి వెళ్తారనమాట. అక్కడ ఏమేమి చూస్తారు? ఫస్ట్ వాళ్ళ లుహార్ అంటే లోహంతో కామ్ కర్నే వాళ్ళంకో లుహార్ కహతే హై, ఐరన్తో సామాన్ చేసే వాళ్ళను. నెక్స్ట్ మిట్టితే బర్తన్ అంటే కుమ్హార్ మిట్టిసే బర్తన్, మట్టితో తయారు చేసే వస్తువులు తయారు చేసే అతన్ని కుమ్హార్ అంటారు. నెక్స్ట్ ఏంటి జులాహా అంటే కపడే ఉండే వాళ్ళంకో జులాహా కహతే హై. ఇవి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనకు బడాయి దాని గురించి తెలుసుకున్నాం. చూడండి. రమేష్, దాదాజీ బడాయి ఔర్ క్యా కామ్ కర్తా హై, బడాయి అనే అతను ఏ పని చేస్తాడు అని అడుగుతాడు అనమాట. అప్పుడు దాదాజీ బడాయి లకడీ సే हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनते हैं. బడాయి అంటే అంటే ఈ చెక్క పని చేసే వాళ్ళు ఉంటారు కదా నాన్న, వాళ్ళను బడాయి అంటారు అనమాట. బడాయి ఏమేమి తయారు చేస్తాడు? హల్ అంటే నాగలి, ఖిడికి, నెక్స్ట్ దర్వాజే, बैलगाड़ी, వీటిని ఇవన్నీ కూడా బడాయి అనే అతను తయారు చేస్తాడు. బడాయి అంటే ఎవరినైనా అంటే చెక్క పని చేసే అతన్ని కార్పెంటర్ అంటారు కదా మనము, అతన్ని బడాయి అని అంటారు అనమాట. ఇతను ఏమేమి చేస్తాడు చూడండి. లకడీ అంటే కట్టెతో, లడికి కాదు, లడికి అంటే లకడీ అంటే కట్టె. లకడీసే హల్ అంటే నాగలి. నెక్స్ట్ కిటికీ అంటే కిటికీలు అంటే విండోస్. దర్వాజే అంటే ఏమొస్తాయి? డోర్స్, దర్వాజే. నెక్స్ట్ బైల్గాడి అంటే ఎద్దుల బండి ఉంటున్నానా, ఎద్దుల బండి చక్రాలు, ఎద్దుల బండి మొత్తం ఉంది చూడండి, ఆ బైల్గాడి. ఇటువంటివన్నీ కూడా ఎవరు తయారు చేస్తారు? బడాయి అనే అతను తయారు చేస్తాడు. వే తరహకే సామాన్ బనాతే హే, అతను రకరకాల వెరైటీ వస్తువులు చెక్కతో తయారు చేస్తాడు అని చెప్తాడు అనమాట. అప్పుడు రాణి అంటుంది, దాదాజీ వహా దేఖియే వే కౌన్ హై, వే క్యా కర్ రహే హై. దాదాజీ అక్కడ చూడండి, అతను ఎవరు, అతను ఏం పని చేస్తున్నాడు. అప్పుడు దాదాజీ అంటాడు, హా బేటా వే సోనే చాందీ కా కామ్ కర్తే హై. అతను ఏం పని చేస్తాడంటున్నాడు? సోనా అంటే గోల్డ్, చాందీ అంటే సిల్వర్. సోనే చాందీ కా కామ్ కర్తే హై. వే సోనే చాందీ సే तरह के ఆభూషణ్, అతను గోల్డ్తోనూ సిల్వర్తోనూ రకరకాల ఆభూషణ్ అంటే నగలు అనేది తయారు చేస్తాడు. జైసే అంగూటి, హార్, చూడి ఆది బనాతే హై. జైసే అంగూటి ఏంటంటే రింగ్, హార్ అంటే చైన్, చూడు అంటే బ్యాంగిల్స్, మనం వేసుకుంటాం కదా, ఆ బ్యాంగిల్స్ అనేటివి తయారు చేస్తాడు. అప్పుడు రమేష్ అంటాడు, దాదాజీ ఉస్ గలీ మే దేఖే లంబే లంబే బాన్స్ హై. सोने चांदी का काम करने वालों को क्या कहते हैं? सुनार. ఇతన్ని సునార్ అంటాడు అనమాట. సునార్ అంటే ఇంత ముందు 3 తెలుసుకున్నాం, ఇది 4th వన్ 5th వన్. సునార్ సోనే చాందీ కా కామ్ కర్నే వాలోं को సునార్ कहते हैं. ఏమేం చేస్తాడు ఈయన? హార్, అంగూటి, చూడి. హార్ అంటే చైను, అంగూటి అంటే రింగ్, చూడి అంటే బ్యాంగిల్స్. ఈ సునార్ సోనే కా కామ్ కర్నే వాలోं को సునార్ कहते हैं. నెక్స్ట్ చూడమ్మా. రమేష్, దాదాజీ ఉస్ గలీ మే దేఖియే, గలీ అంటే ఉస్ తరహ్ సందు, ఆ సందులో చూడండి. లంబే లంబే బాన్స్ సే క్యా క్యా బంతే హై. లంబే బాన్స్ అంటే ఎదురు చెట్లు అంటారు చూడన్నా, రబ్బర్ చెట్లు అంటారు, అది లంబే బాన్స్ హై. बांस से क्या क्या बनते हैं? बांस से काम करने वालों को बंसोर अंटार अन्नमाट. बंसोर బాన్స్ అంటే ఈ ఎదురుతో తయారు చేసే వస్తువులు తయారు చేసే వ్యక్తిని బన్సోర్ అని అంటారు అనమాట. చూడండి, దాదాజీ
देखो बेटा बांस से ఇక్కడ बांस से क्या क्या बनते हैं అని అడుగుతాను అనమాట. देखो बेटा बांस से टोकरी झूले खिलौना आदि बनते हैं. టోకరీ టోకరీ అంటే ఏంటి నాన్న? బుట్టలు. టోకరీ झूले నెక్స్ట్ ఖిలౌనే. ఇవన్నీ తయారు చేస్తారనమాట బాన్స్తో. చూడండి, దాదాజీ ఉస్ గలీ మే దేఖియే లంబే లంబే బాన్స్ హై. రమేష్ వాళ్ళ దాదాజీకి చెప్తాడనమాట, ఆ సందులో చూడండి పెద్ద పెద్ద వెదురు బొంగులు అనేవి నిలబడి ఉన్నాయి, అంటే నిలబెట్టి ఉన్నారు. బాన్సే క్యా క్యా బంతే హై, దాంతో ఏమేమి తయారు చేస్తారో చెప్పండి అని అడుగుతాడు అనమాట. అప్పుడు దాదాజీ అంటాడు, దేకో బేటా చూడనా, బాన్సే, బాన్స్ అంటే ఆ ఎదురుతో ఏమేమి తయారు చేస్తారు? టోకరీ, టోకరీ అంటే బాస్కెట్. జూలే అంటే రెడీ ఉయ్యాల. నెక్స్ట్ కిలోనే, కిలోనే అంటే టాయ్స్, ఎదురు బొమ్మలు అవి తయారు చేస్తారు అని చెప్తాడనమాట. నెక్స్ట్ దాదాజీ రమేష్ అంటాడు, దాదాజీ ఆప్కా గావ్ బడా ప్యారా హై, మీ విలేజ్ చాలా అందంగా ఉంది. యహాతో సభీ తరహ్ కామ్ కర్నే వాలే రహతే హై, ఇక్కడ అన్ని సభీ తరహ్, సభీ అంటే అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుడు దాదాజీ హా బేటా యహా సభీ తరహ్ కామ్ కర్నే వాలే రహతే హై, అవును నాన్న ఇక్కడ అన్ని రకాల పనులు చేసే వాళ్ళు ఇక్కడ మా విలేజ్లో నివసిస్తున్నారు. ఏ ఏక్ దూసరేకి సహాయత కర్తే హై, వీళ్ళు అదే కాకుండా ఒకరినొకరు సహాయత హెల్ప్ చేసుకుంటారనమాట. और मिलजुल कर रहते हैं, మరియు అదే కాకుండా అందరూ కూడా కలిసిమెలిసి నివసిస్తారు. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं, అదే కాకుండా వాళ్ళు అప్నే అప్నే ఘరేలో ఉద్యోగం, ఇటువంటివి ఇంటి దగ్గర ఉండి చేసుకునే పనులను ఘరేలో ఉద్యోగం అంటారు. వీటన్నిటిని కూడా వీళ్ళు తమరు ఇంటి దగ్గరే ఉండి చేసుకుంటారు. దీని ద్వారా దేశ్కో వికాస్, దేశము ముందంజలో ఉంటుంది. ఈ కుటీర అంటే ఘరేలో ఉద్యోగం అంటే తెలుగులో కుటీర పరిశ్రమలు అంటారు అన్నమాట. దీనివల్ల దేశము మంచి మార్గంలో పయనిస్తుంది. అప్పుడు రాణి అంటుంది, దాదాజీ ఏ దేకో కితనే హరే భరే ఖేత్ హై, దాదాజీ ఇక్కడ చూడు ఎంత అందమైన పొలాలు, హరే భరే గ్రీన్నెస్గా ఈ పొలాలు ఉన్నాయో అంటుందన్నమాట. అప్పుడు దాదాజీ అంటాడు, హా బేటీ ఇన్ ఖేతోं को हरा भरा बनने के लिए किसान दिन रात मेहनत करते हैं. మెహనత్ అంటే శ్రమ, హార్డ్ వర్క్ అనమాట. మెహనత్ అంటే శ్రమ్. ఏ కిసాన్ హై, కిసాన్ అంటే ఎవరున్నానా? రైతులు. కిసాన్లో ఇంకా చాలానే ఉన్నాయి మనకు. కిసాన్ అంటే రైతులు. ఖేత్ కే కామ్ కర్తే హై, వీళ్ళు ఎక్కువగా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళను రైతులు అంటారు, కిసాన్ లోగు. చూడండి, హా బేటా ఇన్ ఖేతోं के हरा भरा करने के लिए किसान दिन रात, दिन రాత్, దిన్ అంటే విలోమ శబ్దకు రాత్, ఇక్కడ ఇచ్చినారు మనకు. దిన్ విలోమ శబ్ద రాత్, దిన్కు విలోమ శబ్ద ఏది నాన్న? రాత్. దిన్ రాత్, వీళ్ళు పగలు రాత్రుల్లో కష్టపడి పని చేస్తారు. దిన్ రాత్ మెహనత్ కర్తే హై, శ్రమపడి పంటలను పండిస్తారు. అన్ను ఉగాతే హై, అన్న అంటే రైస్, రైస్ను పండిస్తారు. హమారీ భూక్ మిటాతే హై, మనల్ని భూక్ అంటే మనకు ఆకలిని తీరుస్తారు. ఇసీలియే మహాత్మా గాంధీజీనే కహా తాకి, అందుకే మహాత్మా గాంధీ చెప్పినాడు, ఏమని చెప్పినాడు? వాస్తవమే భారత్ గావోమే హీ బస్తా హై, మామూలుగా వాస్తవంగా చెప్పాలంటే భారత్ గావోమే భీ బస్తా హై, భారతదేశము విలేజ్లలోనే ఎక్కువగా మనకు కనిపిస్తుంది. పల్లెలు పట్టణాలకు పట్టు సీమలు వంటివి అంటారు కదా, భారతదేశానికి పల్లెలు పట్టు సీమల వంటివి అంటారు కదా నాన్న, అదనమాట. రమేష్ రాణి అంటారు అప్పుడు, హా దాదాజీ అప్నే సహీ కహా, సచ్ మే గావ్ బహుత్ ప్యారే హోతే హై, అవును దాదాజీ మీరు చాలా బాగా చెప్పారు, ఈ సచ్ మే నిజంగానే విలేజ్లు మనకు చాలా అందంగా ఉంటాయి అని అంటారు అనమాట. ఇది నాన్న మనకు ప్యారా గావ్. ఇందులో మనకు దేళ్ళ గురించి చెప్పినారు
చూడండి, ఇవన్నీ రాసుకున్నారా? ఇక్కడ రాణి రమేష్ వాళ్ళిద్దరు కూడా హాలిడేస్కు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వెళ్తారనమాట, విలేజ్కి. అక్కడ వీళ్ళు ఎవరెవరిని కలుస్తారు? ఎవరెవరిని కలుస్తారంటే ఫస్ట్ ఎవరిని లుహారు వచ్చి लोहे का काम करता है. ఇది రాసుకోండి. लोहार ఏ పని చేస్తానా? लोहों का काम करता है. నెక్స్ట్ कुम्हार. इसे बर्तन तैयार करते हैं, कुम्हार कहते हैं. और थर्ड वन जुलाहा. जुलाहा ఏం చేస్తాడు? कपड़े बुनते हैं. जुलाहा ఏం చేస్తాడు? కపడా తయారు చేస్తాడు అన్నమాట. నెక్స్ట్ బడయి. బడయి ఏం చేస్తాడు? लकड़ी से वस्तु तैयार करते हैं. తర్వాత सुनार. सोने चांदी का काम. सोने चांदी का काम करते हैं. नेक्स्ट 6th वन ఎవరన్నా बंसोर. बांस से काम करते हैं. नेक्स्ट किसानों. खेतों में काम करते हैं. మనకు ఎవరెవరు ఏమేం చేస్తారు ఇక్కడ తెలుపుతున్నారు అన్నమాట. చూడండి, లోహం का काम करते हैं. ఐరన్తో తయారు చేసే వస్తువులు అనమాట. ఏంటేంటి? కుర్పీ, దరాతి, ఫావడా, హతౌడా ఇట్లాంటివన్నీ కూడా, అంటే పార, గడ్డపార ఇట్లా ఉంటాయి కదా, ఇనుప వస్తువులు. ఇవి తయారు చేసే అతన్ని లుహార్ అంటారు. లోహం కా కామ్ కర్నే వాళ్ళంకో లుహార్ కహతే హై. నెక్స్ట్ కుమ్హార్ అంటే ఎవరున్నాను ఇక్కడ? మట్టితో తయారు చేసే వస్తువులు తయారు చేసే అతన్ని కుమ్హార్ అంటాడనమాట. మిట్టిసే బర్తన్ అంటే ఏంటి వస్తాయి? మట్టి పాత్రలు, కుండలు ఇవన్నీ కూడా తయారు చేసే అతన్ని కుమ్హార్ అంటాడనమాట. నెక్స్ట్ లుహార్ అంటే నెక్స్ట్ జులాహా అంటే కపడే బున్నే వాళ్ళ. కపడా అంటే గుడ్డలు తయారు చేసేవాళ్ళు అనమాట. తయారు చేసే వాళ్ళను జులాహా అంటారనమాట. ఇవి చేత్తోను మరియు మిషన్తోనూ తయారు చేస్తారనమాట. బడయి అంటే కార్పెంటర్, చెక్క పని చేసేవాడు. లడ్కీ సే వస్తువు తయారు కర్తే హై. లకడీ అంటే చెక్కతో. ఏంటేంటి? దర్వాజా, కిటికీ, నెక్స్ట్ బైల్గాడి ఇట్లా ఇవన్నీ కూడా తయారు చేస్తారు. నెక్స్ట్ సునార్ అంటే గోల్డ్ స్మిత్ అనమాట. సోనే చాందీ కా కామ్ కర్తే హై అంటే గోల్డ్, సిల్వర్ వస్తువులు తయారు చేస్తారు. ఏవేమిటివి? అంగూటే, హారు, చూడి ఇవన్నీ కూడా తయారు చేస్తాడు.
బన్సోర్, బాన్స్ సే కామ్ కర్నే వాళ్ళకు బన్సోర్ కహతే హై, వెదురుతో తయారు చేసే బదులు. అవి ఏంటేంటివి అంటే ఏమేమి వస్తాయి, జూలే అంటే ఉయ్యాలలు, నెక్స్ట్ టోకరీ బుట్టలు, और బన్సోర్కి खिलौने టాయ్స్ అనేవి తయారు చేస్తారు. కిసాన్, కిసాన్ ఎవరు, రైతులు. ఖేతో మే కామ్ కర్తే హై और అన్న ఉగాతే హై, వీళ్ళు పొలాల్లో పనిచేసి అన్నాన్ని పండిస్తారని ఇక్కడ ఈ ప్యారాగావ్ అనే దాంట్లో మనకు రమేష్ రాణికి వాళ్ళ దాదాజీ గ్రాండ్ ఫాదరు చెబుతూ ఉన్నారంట. ఈయన ఎవరెవరు ఏమేమి పని చేస్తారు ఇవన్నిటినీ కూడా, ఇటువంటి పనులన్నీ చేసే వాళ్ళని కుటీర పరిశ్రమలు అని అంటారు. వీటిని ఇంటి దగ్గర ఉండి పని చేసేది ఘరేలు ఉద్యోగ్, హిందీలో అంటే ఘరేలు ఉద్యోగ్, కుటీర పరిశ్రమలు. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారు నాన్న, వీటన్నిటిని కూడా ఘరేలో ఉద్యోగ్ అని అంటారు అన్నమాట. వీటన్నిటిని ఘరేలో ఉద్యోగ్, వీటన్నిటిని కూడా ఘరేలో ఉద్యోగ్ అని అంటారు అనమాట. ఇది ఘరేలో ఉద్యోగ్, కుటీర పరిశ్రమలు అంటే ఇవి. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ కొంచెం గ్రామర్ ఇచ్చిండారు, అది చూద్దాం. చూడండి, नीचे दिए गए वाक्यों के अर्थ बताने वाले शब्द पाठ्य पुस्तक में ढूंढकर लिखिए. చూడండి, गर्मी के दिनों में इसमें पानी ठंडा रहता है. సమ్మర్ సీజన్లో దేంట్లో వాటర్ కూల్గా ఉంటుంది చెప్పండి, అంటే ఫ్రిడ్జ్, ఇప్పుడులో ఫ్రిడ్జ్లు వచ్చినాయి, అప్పుడు దేనిలో ఉండేది చెప్పండి, మట్కా. మట్కా అంటే కుండ, మట్టితో తయారు చేస్తారనమాట. छोटे बच्चे इससे खेलते हैं, చిన్న పిల్లలు దేనిలతో ఆడుకుంటున్నానా, ఇప్పుడంటే సెల్లులు వీడియో గేమ్లు ఆడుతుంటారు, అప్పుడు టాయ్స్, ఖిలౌనే. స్త్రియా అప్నే హాతో మే పహన్తీ హై, స్త్రీలు తమ చేతులకు ఏం వేసుకుంటారు చెప్పండి, ఏం వేసుకుంటారు, చూడి, బ్యాంగిల్స్ అన్నమాట. నెక్స్ట్, ఇసే గలే మే పహన్తా జాతా హై, గలే మే మెల్ల ఏం వేసుకుంటానన్నా, హార్, చైన్ అన్నమాట. ఏ ఖేతీ కర్తే హై, ఖేత్ కర్నా వాళ్ళంకో కోన్ కహతే హై, కిసాన్, అంటే పొలం పని చేసే వాళ్ళను రైతులు అని అంటారు. ఇన్హే రాష్ట్రపిత కహతే హై, మన రాష్ట్రపిత ఎవరు నాన్న, ఎవరు, మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీజీని రాష్ట్రపిత అని అంటారు. చూడండి, ఇంకా మనకు ఇంకా ఏమేమి ఇచ్చారు ఇక్కడ చూడండి. తాలికాओं में दिए शब्दों को अर्थ తెలుగు या अंग्रेजी में लिखिए. लुहार అంటే కుమ్మరి, లోహం కా కామ్ కర్నే వాలా. కుమ్హార్ అంటే కమ్మరి, కమ్మెరతను. జులాహా అంటే ఎవరు, నేత పని చేసేవాడు అనమాట. సునార్ అంటే కంసాలి. బన్సోర్ అంటే మేదురు వస్తువులు, అంటే తెలుగులో రాయాల్సింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక వర్గ్ ప్రహేళి అనేది ఇచ్చినారు, దాంట్లో ఏవేవి పనిముట్లు చేసే వాళ్ళు ఉన్నారు రాయమంటున్నారు. ఇది రాసుకున్నారు కదా అందరూ, ఓకేనా. చూడండి, వర్గ్ పెహేళి ఇక్కడ మనకేమి ఇచ్చినారు, కొన్ని చూడన్నా ఇక్కడ మనకు వర్గ్ పెహేళి అనేది ఇచ్చినారు కదా. ఈ విధంగా ఇచ్చిండారు.
విధంగా ఇందులో మనకు ఎవరెవరు ఉన్నారు వ్యవసాయదారులు కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. బడయి ఒకటి, సునారు రెండు, బన్సోర్ మూడు, మోచి నాలుగు. మోచి అంటే ఈ చెప్పులు వేస్తారు చూడు వాళ్ళు. నెక్స్ట్ కిసాను 5, నెక్స్ట్ లుహారు 6, నెక్స్ట్ బన్సోర్ రాసేసినాం కదా, లుహారు, ఈ విధంగా ఇవి ఉన్నాయన్నమాట. 6 ఉన్నాయి. ఏంటేంటి? బడయి, సెకండ్ వన్ ఏంటి? సునారు, థర్డ్ వన్ బన్సోరు, ఫోర్త్ వన్ మోచి, ఫిఫ్త్ వన్ కిసాను, సిక్స్త్ వన్ లుహార్. చూడండి, ఈ వర్గ్ పెహేలీలో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇది రాసుకొని ఇదంతా కూడా రాసి పెట్టండి అన్న. ఇది మనకు వర్గ్ పెహేలీ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చిన్నారు? सृजनात्मक अभिव्यंजन। कल्पना करो कि यदि दादाजी शहर आते तो वो कहा के बारे में क्या कहते। ఒకవేళ ఇప్పుడు మనం విలేజ్కి వెళ్ళాం కదా, రాణి రమేష్ విలేజ్కి వెళ్ళాం, అదే కాకుండా దాదాజీ ఒకవేళ టౌన్కి వచ్చినట్టే అతను ఇక్కడ ఈ వాతావరణాన్ని దానిని చూసి ఏం చెప్పింటాడో ఆలోచించండి. నెక్స్ట్ గావ్ కే వ్యవసాయం కే జుడి కోయి కహానీ లిక్కర్ కక్షామే ప్రశ్న. అంటే గావులలో విలేజ్లలో ఏదైనా ఒక వ్యవసాయం గురించి రాయమంటున్నారు. పరియోజన కార్య. పరియోజన కార్య అంటే మనకు తెలుసు కదా, ప్రాజెక్టు. ఏంటి ఇచ్చినారు? గావ్ కే విభిన్న వ్యవసాయం కే చిత్ర ఇకట్టా కరో కక్షామే ప్రదర్శిత్ కరో. విలేజ్లో ఉండే రకరకాల దానిలను ఏ వ్యవసాయాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లాస్ రూమ్లో ప్రదర్శించబడినారు. నీచే దియా గయా అనుచ్ఛేద్ పడో. కింద మనకు కొన్ని ఇచ్చినారు, అవన్నీ చదివి దాని గురించి రాయమంటున్నారు. అంటే సంజ్ఞ సర్వనామ క్రియ ఉన్నాయి కదా అవి. ఇది ఒక క్లాస్ గ్రామర్ పాటు ఇంకో క్లాస్ చేసుకుందాం. చూడండి మా ఇందులో మనకి ఉన్నాయి కదా, క్యా మే ఏ కర్ సక్తా హూ, పాఠ్ కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ. ఈ పాఠం గురించి మాట్లాడగలుగుతాను. మాట్లాడతారా లేదా? మాట్లాడగలుగుతాను. ఇస్ తరహ్ కే పాఠ్ పढ़कर समझ सकता हूँ. ఇటువంటి లెసన్ చదివి నేను తెలుసుకోగలుగుతాను. పాఠ్ కా సారాంశ అప్నే శబ్దో మే లిఖ్ సక్తా హూ. దీని సారాంశాన్ని నేను ఓన్గా రాయగలుగుతాను. రాస్తారా లేదా? రాస్తాను. పాఠ్ కే శబ్దోं से वाक्य बना सकता हूँ. వన్ సెంటెన్స్ రాయగలుగుతాం కదా మనము. పాఠ్ కే ఆధార్ పర్ కాల్పనిక్ ఘటన లిఖ్ సక్తా హూ. దీని పరంగా కాల్పనిక అంటే జరిగిన సంఘటనలు అయితే రాయగలుగుతాము అనేటట్లు ఇక్కడ చెప్తున్నారు. ఇది నాన్న ప్యారాగావ్. ప్యారాగావ్ అంటే ఏం చెప్తుంది మనకు అంటే విలేజ్లలో ఉండే కుటీర పరిశ్రమల గురించి, అంటే ఘరేల ఉద్యోగం గురించి చెప్తున్నారు. మనకి ఇక్కడ దేనదేళ్ల గురించి చెప్పినాడు ఈ లెసలో. మనకు ఎక్కువగా బన్సోరు, బడాయి, సునారు, కిసాను, లుహారు, సునారు, నెక్స్ట్ కుమ్హారు, ఇట్లా దీనన్నింటినీ కూడా మనకు ఇక్కడ ఈ లెసన్లో ప్యారాగావ్ అనే లెసన్లో రాణి రమేష్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు విలేజ్లో చూసి అక్కడ దాని గురించి తెలుసుకున్నాను. ఇది నాన్న ఈరోజు మంది ప్యారాగావ్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా?